మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ మన స్టూడియోకి పుష్పలత గారు వచ్చారు. శోభనాపురం యువరాజ్, ఏజ్ 23, మిస్సింగ్ కేస్ 10th మే రోజు బయటకు వెళ్ళడం జరిగింది. మా తమ్ముడు కనిపించట్లేదు, కొంచెం మాకు ఆచూకీ తెలియచేయగలరు, ఒక వీడియో చేయగలరా అని మన స్టూడియోకి సంప్రదించారు పుష్పలత గారు. సో అసలు ఏం జరిగింది ఏంటనే డీటెయిల్స్ ఒకసారి పుష్పలత గారితో మనం మాట్లాడదాం. నమస్తే పుష్పలత గారు. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది, ఏ రోజు? 10th మే అని మీరు ఇక్కడ రాయడం జరిగింది. 10th మేనా నైట్ వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు ఆ రోజు నుంచి. ఎక్కడున్నా దయచేసి ఎవరైనా తెలిస్తే ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన రీజన్ ఏమైనా ఉందా? ఇంట్లో ఏమైనా గొడవలు? అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అనేసి. అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. అమ్మాయి ఏజ్ ఏంటండి? 17. ఓకే, మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఓకే, సో మీరు కాల్ చేయడం కానివ్వండి, ఎంక్వైరీ కానివ్వండి, తెలిసిన వాళ్ళని అడగడం కానివ్వండి. లేదు, ఇప్పటి వరకు ఏమి ఆచూకీ ఏం తెలియలేదు. ఓకే, ఫ్రెండ్ సర్కిల్ త్రూ ఏమైనా ప్రయత్నించారా? మీ తమ్ముడు ఫ్రెండ్స్ సర్కిల్ చేసాము, కానీ ఏం తెలియట్లేదు, ఎవరికి కాంటాక్ట్ లేడు. అందుకే అమ్మ నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అందుకనేసి ఏమైనా ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చెప్తారనేసి. ఓకే, సో ఇవాళకి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 days, 1 month అయిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఈ 4 రోజుల నుంచి మీరు వెతికే ప్రయత్నంలోనే ఉన్నారా? అవునండి. ఓకే, సో శోభనాపురం యువరాజ్, సో దయచేసి ఈ వీడియో కనుక నీ దాకా రీచ్ అవుతే, మీ పేరెంట్స్ పరిస్థితి బాగాలేదు అని మీ అక్క చెప్పడం జరుగుతుంది. అండ్ 1 month నుంచి కంటిన్యూస్గా నీ గురించి వెతుకుతూ ఉన్నారు, నీ ఆచూకీ ఎక్కడా కనపడట్లేదని చెప్తూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోనన్నా సరే తిరిగి ఇంటికి వచ్చారని కోరుతూ ఉన్నాం. సో ఎవరైనా సరే ఆ అబ్బాయి కనుక మీకు కనిపిస్తే, మీకు పక్కన చూస్తే ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది, ఆ అబ్బాయి ఏ దరిదాపులో మీరు చూసినట్టు మీకు కనిపించినా దగ్గరలో ఉన్న పిఎస్కైనా సరే కంప్లైంట్ ఇచ్చి కొంచెం పేరెంట్స్కి దగ్గర అయ్యేలా చేస్తారని కోరుతూ ఉన్నాము. సో వెళ్ళిన రోజు అబ్బాయి అంటే ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు, ఎలా వెళ్ళారు, అవి ఏమైనా ఐడియా ఉందా మీకు? లేదండి, May 10th రోజు వెళ్ళారు. ఎలా? ఏదైనా ఇంటి నుంచి వెహికల్ తీసుకెళ్ళారు? స్కూటీ మీద మాత్రం వెళ్ళడం జరిగింది. ఓకే, సో చివరిగా ఒకవేళ ఆడియన్స్కి చెప్పాలనుకున్నా, ఒకవేళ మీ తమ్ముడికి ఈ వీడియో రీచ్ అయినా, మీ తమ్ముడికి ఏం చెప్తారు? దయచేసి ఎక్కడ ఉన్నా మేము ఇంటికి వచ్చేసేయండి, చాలా మిమ్మల్ని ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని ఏమీ అన్నారు. చిన్నపిల్ల అమ్మాయి, మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పేరెంట్స్ మన పేరెంట్స్ ఇద్దరు సఫర్ అవుతున్నారు, ఎవరికి ఒంట్లో బాగోలేదు. మీరు వచ్చేయండి ఇంటికి, మీకు నచ్చినట్టు చేద్దామా. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు, ఎలాగైనా ఇద్దరు కలిసి వచ్చేసేయండి. ఓకే, సో ఇంటికి వచ్చినా ఏమన్నారు, ఒక మీ రాక కోసం మాత్రమే చూస్తున్నారని చెప్తారు. ఓకే, ఖచ్చితంగా పుష్పలత గారు, ఎక్కడున్నా మీ తమ్ముడు మీ ఇంటికి రావాలని మేము కూడా ఈ వీడియో త్రూ కోరుతూ ఉన్నాము. అండ్ మీది అధైర్యపడకుండా ఉండండి. ఖచ్చితంగా మీకు సుమన్ టీవీ తోడవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.